అద్వితీయ దైవ గ్రంథము రత్నవాక్యములు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. వివరము. ఉదాహరణముగా చెప్పుకుంటే, ధనికుణ్ణి తెలియుటకు మార్గము బిచ్చగాడే. బిచ్చగానిని పట్టుకోగలిగితే ధనికుడు తెలియును. ధనికుణ్ణి తెలియగలిగితే ధనికుని వద్ద ఉన్న ధనము దొరుకును. అలాగే దేవుణ్ణి తెలియుటకు ఆధారము లేక మార్గము మనిషిగా వచ్చినవాడు. మనిషిగా వచ్చిన వానిని తెలియగలిగితే వాని లోపల ఉన్న దేవుడు తెలియను. దేవుణ్ణి తెలియగలిగితే ఆయన యందు గల నిత్య జీవము లభించును. అందువలన యేసు ఒక సందర్భములో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. నేనే మార్గము అనగా నా ద్వారానే దేవుణ్ణి తెలియవలెనని యేసు చెప్పాడు. అలాగే నేనే సత్యము అనగా నేనే నిజమైన దేవుణ్ణి అని కూడా చెప్పాడు. అంతేకాక నేను నిత్య జీవము అని కూడా చెప్పాడు. అలా చెప్పుటకు కారణము ఏమనగా, నిజదేవుడు యేసు పేరుతో శరీరం ధరించి ఉండి నన్ను తెలియగలిగితే తప్పక పరలోకము లభించునని, లోకము కాని పరలోకమందు శాశ్వత జీవితముండునని, మరణము ఉండదని చెప్పాడు. నమస్కారం.